సో మన తెలంగాణ హైకోర్టు పక్కకు ఒక పురాతనమైన హనుమంతుని దేవాలయం ఉన్నది, మీ అందరు తెలుసా? సో నాతో పాటు రండి, మీ అందరికి చూపిస్తాను. జై శ్రీరామ్ అందరికి. సో ఈరోజు అయితే మనం వచ్చేసినాం శ్రీ మారుతి నందన్ చెంప దర్వాజా మందిర్ అన్నమాట. సో ఒక్కసారి స్వామివారిని చూడొచ్చు, ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ స్వామివారి మూర్తి ఉందో. సో ఇది వచ్చేసి మనకి 200 years పురాతనమైన టెంపుల్. అండ్ ఇక్కడ మనకి హనుమంతుని టెంపుల్ తో పాటు ఇక్కడ తీసుకుంటే మనకి శివాలయం కూడా ఉంది, అండ్ కృష్ణ భగవాన్ టెంపుల్ కూడా ఉంది, అండ్ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అనమాట. సో ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్. 200 years టెంపుల్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో దయచేసి అందరు రండి. సో గైస్ మీరైతే చూసి కదా మన టెంపుల్ ఎంత బాగా అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ ఇక్కడ చూస్తున్నారుగా మీరు హనుమాన్ జన్మోత్సవ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ రాజు అనేది అండ్ రథయాత్ర అయితే తీయడం జరుగుతుంది అనమాట. సో ఈ 5th April కి ఈ గుడిలో మహాప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సో ఈ ఇయర్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అవతారం అండ్ ఉజ్జన్ మహాంకాళి అవతారం అండ్ అఘోరాలు వీళ్ళందరూ అక్కడికి వస్తున్నారంట. అండ్ స్పెషల్ జాంకేలు అనేటివి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీంతో పాటు మనకి ఇక్కడ ఝాన్సీ బజార్ బంజనాక చౌరస్తా మీద